డాకుమారా సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీ పైన బజ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఫ్యాన్స్ అయితే అంటే ఈ సంక్రాంతికి మంచి మాస్ మూవీ చూడాలని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ డాకుమారా సంబంధించిన ట్రైలర్ చూసినప్పుడు అయితే మనం అదే ఫిక్స్ అయిపోయినాం, ఇది ఒక రా మాస్ ఓర మాస్ అని చెప్పొచ్చు అనమాట. ఖచ్చితంగా. సో ఈ మూవీ నుంచి నిన్న ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, రిలీజ్ ట్రైలర్. యాక్చువల్గా ఏమంటా ఉన్నారంటే ఫస్ట్ ట్రైలర్లో బాలకృష్ణ గారి డైలాగ్సే లేవు, ఆయన ట్రైలర్ వచ్చిందంటే బాలకృష్ణ గారు 1 డైలాగ్స్ పవర్ఫుల్ డైలాగ్స్ అయితే ఫ్యాన్స్ని ఉరతలోకి ఇచ్చాయి. బట్ ఈ ట్రైలర్లో రిలీజ్ అయినప్పుడు అయితే డైలాగ్స్ లేవని చెప్పారు. బట్ అందుకోసం అని చెప్పి ఫ్యాన్స్ కోసం అని చెప్పి మళ్ళీ ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మరోసారి బాలకృష్ణ గారు బిగ్గెస్ట్ హిట్ ఖచ్చితంగా కొడతాడు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే ప్రతి ఒక్కరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ముఖ్యంగా డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనకి ఇచ్చేటువంటి ఎలివేషన్ కూడా అదే విధంగా ఇస్తారు అనమాట. ఒక ఆయన స్లో మోషన్లో వస్తున్నప్పుడు గాల్లో తేలడం ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఇది బాలయ్య బాబు సినిమా. ఆయన అంటే ప్రత్యేకంగా ఆయన డైలాగ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఈ సినిమాలో ఒక ట్రైలర్ లో డైలాగ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో లేవంటే మనకు రీసెంట్ గా కొంతమంది క్రిటిక్స్ కూడా చెప్పారు. ఎట్లా అంటే ఈసారి వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో ఓన్లీ మాస్ ఎలిమెంట్సే కాదు, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఏ సినిమా వచ్చినా కూడా మాస్ యాక్షన్ పరంగా చూసేవాళ్ళం మనం బాలకృష్ణది, మనం అదే ఫిక్స్ అయిపోయాం. కానీ ఇందులో మాత్రం ఆ రెండింటితో పాటు ఇట్లా మాస్ కావచ్చు, యాక్షన్ సీన్స్ తో పాటు అన్ని సీన్స్, ఇంకా మనకు ఫ్యామిలీ డ్రామా కానీ, ఎమోషన్స్ కానీ, ఫన్ కానీ అన్ని ఈ సినిమాలో ఉంటాయంట. సో అందుకోసం ఎక్కువ బజ్ ఇంకా క్రియేట్ అయింది. సో ఇంకా ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలలో ఆల్రెడీ గేమ్ చేంజర్ వచ్చింది, దానికి ఒక మిక్స్డ్ టాకే వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు 2 days అవుతుంది. సో మరి రేపు ఈ సినిమా ఉంది, మళ్ళీ 14th కి సంక్రాంతికి వస్తున్నాం ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఒక సినిమాకి మిక్స్డ్ టాకే వచ్చింది. మరి ఈ సినిమాలు ఏం చేస్తాయి, ఇప్పుడు అందరు కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఆ సినిమా అనేది శంకర్ మార్క్ ఏమాత్రం కూడా కనిపించలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా ఈ సినిమా మీదకి వచ్చింది. అంటే ఈ సినిమా కొంచెం పాజిటివ్ బజ్ గాని క్రియేట్ అయిందంటే మాత్రం ఈ బీసీసీ సెంటర్స్ లో అయితే ఈ సినిమాని ఎక్కువ ఆదరిస్తారు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా కొంచెం క్లాసీగాను అంటే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ, సో అదేంటంటే ఏ సెంటర్స్ కి కొంచెం అట్రాక్ట్ చేసే టైప్ ఆఫ్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది అనమాట. బట్ ఇది ఓవర్ మాస్ టైప్ కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీసీ సెంటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. అది బాలకృష్ణ గారు చెప్పే డైలాగులు, ఆ నరుకుడు ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పారు, సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వస్తుంది, మీరు సీట్లు అయితే కూర్చోలేరు, ఆ మాత్రం నరుకుడు ఉంటుంది అని చెప్పారు అనమాట. సో అంత యాక్షన్ ఉంటే మాత్రం ఇంకా సీట్లు ఎందుకు కూర్చుంటారు చెప్పు, ఫ్యాన్స్ అయితే బాలయ్య బాబు ఎంట్రీ ఇచ్చిందంటే అంతే, ప్రతి ఒక్కరు ఈలలు ఆ పేపర్లు చించుడు ఇదే ఉంటది. సో మొత్తానికైతే రేపు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ ఉంది. మరి రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఇప్పటికైతే బజ్ అయితే బాగానే కనిపిస్తుంది. సో మరి రేపు చూడాలి మరి దీని సంగతి ఏంటని.